చుక్క నూనె కూడా వాడకుండా చాలా రిచ్ గ్రేవీ అండి. పొటాటో సోయా బీన్స్ యూస్ చేసి చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, రైస్, జీరా రైస్, ప్లెయిన్ బిర్యానీతో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ ముందుగా మనము మసాలా కోసం తెల్ల నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఈ తెల్ల నువ్వుల్ని కుర్మాలో వేస్తే చాలా రిచ్గా ఉంటుందండి. జనరల్గా చాలా వరకు క్యాష్యూస్ కానీ ఆల్మండ్స్ కానీ వేస్తారు, కానీ మీరు ఒక్కసారి ఈ తెల్ల నువ్వులు ఇలా రోస్ట్ చేసి కుర్మాస్లో వాడి చూడండి, రుచి చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్యాన్ వేడిగా ఉందండి. ఇప్పుడు మనము నైట్ అంతా నానబెట్టుకున్న వైట్ సోయా బీన్స్ వేసి సాల్ట్ వేస్తున్నానండి రుచికి సరిపడా. ఇక్కడ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని సోయా బీన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందామండి మూత పెట్టి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ కోసం పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నానండి. ఒక హాఫ్ చిప్ప తీసుకున్నాను నేను తీసుకుంటున్న క్వాంటిటీకి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ రఫ్గా చాప్ చేసి ఈ మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నానండి. అలాగే మనం ముందుగా వేయించుకున్న తెల్ల నువ్వుల్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకుందామండి. మన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సోయా బీన్స్ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. నైఫ్తో కట్ చేసి చెక్ చేస్తే చక్కగా కట్ అయిపోయిందండి. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మనము హాఫ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకున్నది మనం సోయా బీన్స్కి యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా పసుపు, కారపొడి, ధనియాల పొడి వేసుకుంటున్నానండి. గరం మసాలా పౌడర్ కూడా, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేద్దామండి. మనం ఇక్కడ ఒక్క చుక్క ఆయిల్ యూస్ చేయకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఫ్రెష్ కర్రీ లీవ్స్ వేస్తున్నానండి, కరివేపాకు. చేత్తో తుంచి వేస్తే రుచి చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ చక్కగా కుక్ అయ్యే వరకు ఒక 5 minutes కుక్ చేద్దామండి. నేను లిడ్తో కవర్ చేసి ఒక 5 minutes కుక్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇక్కడ నేను పొటాటోస్ స్కిన్తో పాటు వేస్తున్నానండి. ఇవి ఆర్గానిక్ పొటాటోస్ కాబట్టి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పొటాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేద్దామండి. నేను ఇక్కడ కుక్కర్ యూస్ చేయట్లేదండి. నేను జనరల్గా కుక్కర్ అయితే అసలు వాడట్లేదు. చాలా పోషకాలన్నీ పోతాయి కుక్కర్లో కుక్ చేసుకుంటే అని చెప్పి నేను చాలా ఇయర్స్గా ఇలా విడిగానే కుక్ చేస్తున్నానండి. ఇక్కడ పొటాటోస్ కుక్ అయ్యేమో చెక్ చేద్దామండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఇక్కడ హోమ్ మేడ్ గరం మసాలా ఇంకాస్త వేస్తున్నాను. స్మెల్ అయితే అదిరిపోయిందండి, చాలా గుమగుమలాడుతోంది ఇల్లంతా. ఇక్కడ కసూరి మేతి డ్రై రోస్ట్ చేసుకొని మన అరచేతిలో ఇలా నలిపి కాస్త వేస్తే కుర్మా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య, సైనింగ్ ఆఫ్. బాయ్.